రైతులకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాటాకు చెప్పుళ్లకు మా నాయకులు కార్యకర్తలు ఎవరూ భయపడరని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం మండలంలోని దాల్మియా ఫ్యాక్టరీ అక్రమ కట్టడం వల్ల 15 సంవత్సరాల నుండి రైతులు నష్టపోతున్నారన్నారు. కాలుష్యం వల్ల దుగ్గనపల్లి ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, పునీత్ దాల్మియాకి ఎమ్మెల్యే, కలెక్టర్ బాధిత కుటుంబాల సమస్యలు తెలియజేస్తారని ఆశతో చూశారని తెలిపారు. కానీ ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా దాల్మియా ప్లాంట్ విస్తరణ పనులను భూమి పూజ చేయడం సరికాదన్నారు. న్యాయం చేయాలని రైతులు మరియు ప్రజలు తరపున ఎంపీ అవినాష్ రెడ్డి తాను ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా అని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రైతులు ధర్నా పెట్టి రేపు పునీత్ దాల్మియా గారు వస్తారు, లోకేష్ గారు వస్తారు, మీరు అప్పుడైనా ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్ వాళ్ళు హామీ ఇచ్చి ఇవన్నీ చేయలేమని చెప్పి చేయాల్సిన అవసరం లేదని రాతమూలకంగా కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నిలదీయాలని చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులు పోరాటం చేశారు. పోరాటం చేస్తే ఈరోజు నిన్న మీటింగ్లో అందరూ చూశారు. ఆదినారాయణ రెడ్డి కానీ, కలెక్టర్ కానీ, భూపేష్ రెడ్డి గారు కానీ కనీసం పునీత్ దాల్మియా చేత మీ ఫ్యాక్టరీ అది పొరపాటున పెట్టారు, మీ అధికారుల తప్పిదం వల్ల 15 సంవత్సరాలు కొన్ని వందల ఎకరాలు పూర్తిగా నష్టపోతున్నారు. దుగ్గనపల్లి గ్రామం నరకం అనుభవిస్తోంది ఎస్సీ కుటుంబాలు. మీరు న్యాయం చేస్తారేమో అని అడుగుతారేమో అనుకుంటే ఆదినారాయణ రెడ్డి మీరు చూశారు మీటింగ్లో, మేము ఏం చెప్పినా నమ్మట్లేదు అని చెప్పి దుగ్గనపల్లి కానీ ప్రజలు మా మాట నమ్మడమే లేదు, కలెక్టర్ మాట నమ్మడమే లేదు అని చెప్పి స్వయంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నారంటే మీ దిగజారుతనం ఏ విధంగా ఉందో నీ నోట్